నమస్తే. ఇక హరీష్ రావు మాట్లాడుతుండు. ఏమంటుండో ఒకసారి చూద్దాం. ఘాటు విమర్శలు చేసినట్టు కనబడుతుంది హరీష్ రావు. ఏమంటుండు? భవిష్యత్తులో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మాజీ మంత్రి హరీష్ రావు. హరీష్ రావు గారు, అసలు మీరు అనుకుంటారా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని చెప్పి? తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కానీ మరి ఎందుకు అధికారంలోకి వస్తలేదు? ఇక కనీసం ఒక సీటు కూడా గెలుచుకుంటలేదు కదా. అధికారం పక్కన పెడితే మీరు అధికారం రావాలంటే మళ్ళా 2029 రావాలి కానీ మరి అప్పుడు కూడా మీరు అధికారంలోకి వస్తుందో రాదో దేవునికి ఎరుగు. కానీ మీరైతే ఇప్పుడే ఈ ఎన్నికలు ఎన్నికలు వచ్చినా వచ్చేది మన ప్రభుత్వమే, అది వచ్చింది లేదు సచ్చింది లేదు. కానీ మీరైతే గట్టిగా మస్తు మాట్లాడుతున్నారు. అయ్యో, మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మీరు చేస్తారు సార్, మీతో అవుతుంది. రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారని, ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ జైల్లో మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్తో ఆయన ములాఖాత్ అయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా కేతరపల్లిలో పట్టబగలే ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూని చేస్తుందన్నారు. మహిళల పట్ల కాంగ్రెస్ నేతలు అసభ్యంగా ప్రవర్తించడం సరికాదని మంత్రి విఎక్స్ సైతం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మద్యం మత్తులో బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లు అగౌరవపరిచారన్నారు. కానీ ఈ విషయాన్ని మంత్రి సైతం పట్టించుకోపోవడం సిగ్గుచేటు అన్నారు. హరీష్ రావు ఇంత మాట్లాడుతుండు కదా, పట్టపగలే మొత్తం రెచ్చిపోతురు అని చెప్పి మాట్లాడుతుండు. ఇక్కడ ఇంకేమో అన్నారు. ఏమంటుండు? ఇంత జరిగిన ఎన్నికల కమిషన్ జోద్యం చూస్తుందా అని ప్రశ్నించారు. పోలీసులు సైతం కాంగ్రెస్ నాయకులకు చుట్టములా వ్యవహరిస్తున్నారు అన్నారు. పట్టపగలే బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని మాజీ మంత్రి అంటుండు. హరీష్ రావు గారు ఈ కేసుల విషయానికి అత్తే మీరే చెప్పాలి, మీరు చెప్పాలి. ఏంది అప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని కేసులు పెట్టిరు? జర్నలిస్టుల పైన. అప్పుడు జర్నలిస్ట్ రఘు ఈ చూపిస్తా చూడుర్రి. వీళ్ళకే చూపెట్టాలి. జర్నలిస్ట్ రఘు చూపిస్తా. వీళ్ళు కేసుల కోసం వీళ్ళు మాట్లాడుతుర్రు. వీళ్ళు మాట్లాడ అసలు వీళ్ళకు కరెక్టేనా? ఈ వీడియో జూమ్ చేయరా నాని, చూపిస్తా. గిడ జర్నలిస్ట్ రఘు పండ్లు కొంటుండు. కనబడుతుందా? పండ్లు కొంటుంటే కార్ వచ్చి ఎత్తుకోబోయిర్రు. ఈ కార్ వచ్చి మఫ్టీలా ఎత్తుకోబోయిర్రు. చూడుర్రి కథం. హరీష్ రావు అనబట్టే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టుడు అసలు సిగ్గు అని. మరి మీరు చేసిన పనులు ఎడిగిపోయినాయి హరీష్ రావు గారు? మీరు చేసిన పనులు ఎడిగిపోయినాయి. మీరు పట్టవాటిని కనీసం ఎవరికి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి అటు జర్నలిస్టులను తీసుకుపోయి ఒక 2-3 రోజుల దాకా వాళ్ళు ఎక్కడున్నా జాడ కూడా తెలియకుండా చేసిన ఘనత మీ బీఆర్ఎస్ పార్టీది కాదా? ఇప్పుడు మీరు సిగ్గు లేకుండా కేసులు పెడుతున్నారని పతివ్రతలు కదా వచ్చి ముందర చెప్పినట్టు మాట్లాడుతున్నారు హరీష్ రావు. గతంలో మీరు ఏం చేసారు తెలియదు అందరికీ. ఒక్కొక్క నాయకుడిని జైల్లో వేయలేరా మీరు? కనీసం వాళ్ళకు ఇంట్లో కుటుంబ సభ్యులను చూసుకోకుండానే అర్ధరాత్రి వచ్చి తలుపుల వల్ల కొట్టుకుంటే ఎత్తుకుపోయిన ఘనత మీ బీఆర్ఎస్ పార్టీది కాదా? మీరు మాట్లాడద్దు హరీష్ రావు గారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిరని చెప్పి మీరు మాట్లాడుతారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం కూని ఏం చేస్తలేదు. ప్రభుత్వం పకడ్బందీతోనే అన్ని చర్యలు తీసుకుంటుంది. ఒక దళిత మంత్రి, దళిత ఎంపీ మీద అతను కూడా ఒక దళితుడే కదా, మీ అండ చూసుకొని వాళ్ళ మీద దాడి చేపించిండు. అది అహంకారమా? మరి మీ అండ చూసుకోనా? ఇప్పటికైనా హరీష్ రావు గారు ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయరి. పోలీసులు చుట్టాలుగా వ్యవహరిస్తున్నారు అని మాట్లాడుతున్నారు కదా. పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళకు వచ్చినటువంటి రూల్స్ ప్రకారం వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు పట్టపాటి తెలంగాణ పోయి అరెస్టులు చేస్తలేరు కదా. ఏమన్నా మాట్లాడేటప్పుడు హరీష్ రావు గారు ఇప్పుడైనా దిగజారి మాట్లాడుకుర్రి. గతంలో మనం ఏం చేసినాం, మనం ఎట్లా వ్యవహరించినాం? ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేసిర్రు. ప్రశ్నించిన గొంతులను అక్రమంగా అరెస్టులు మీరు చేసిర్రు. ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళకి వెళ్ళి బయట ఏడున్నా
అమాతం ఎత్తుకుపోయిన ఘనత మీ బీఆర్ఎస్ పార్టీది. మీరు మాట్లాడు, అసలు మీకు సెట్ కాదు ఆ మాటలు మాట్లాడు. బంద్ చేసుకోరు, ఇక బంద్ చేసి ఊకోర్రి. అయిపోయింది మీ పని, ఖతం అయిపోతుంది. హరీష్ రావు గారు ఇప్పటికే మీ ఉనికి కోల్పోతుంది. అయ్యో, బల్కసుమన్ను సమీపంలో ఉన్న జైల్లో పెట్టకుండా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లు వేయడం అన్యాయం అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రాజ్యాంగం కూలీ చేస్తుంటే రాహుల్ గాంధీకి పట్టదా అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూడి చేసి కేసీఆర్ కాళ్ళ దగ్గర పెట్టి వేలమ దూరాలు అంతా నడిపించినప్పుడు అప్పుడు ప్రజాస్వామ్యం ఏడిపోయింది. అప్పుడు ప్రజలు గుర్తుకు రాలేరా? అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలే, ప్రజలు గుర్తుకు రాలేదు. అప్పుడు మీ మీ ఐండవర్లో నడిపింది కదా ప్రభుత్వం. మీ చేతుల కేవలం కల్వకుంట్ల కుటుంబము ఇట్లా చెప్తే అది వేయాలి, ఏం చెప్తే అది వేయాలని చెప్పి మీరు నడిపించారు. కానీ ఈ ప్రభుత్వం అట్లా నడిపిస్తలేదు కదా హరీష్ రావు గారు. ఏదేమైనప్పటికీ హరీష్ రావు గారు మీరు మాట్లాడడం సరికాదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చుడు అనేది ఆ దేవుడు చూస్తాడు, కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాడని ఆ దేవుడు చూస్తాడు. 2029 వరకు చూద్దాం. కానీ మీరు ఇక రేపే మా ప్రభుత్వం వస్తున్నట్టు ఈ గఫలు కొట్టుడు బంద్ చేసి ప్రజలకు ఏం చేయాలనేది దాని మీద ఆలోచన చేయిర్రి.